మంచం వేసిన మాలు మీన మంచం వేసిన మనిషితో మాట్లాడడా మాలు మీన మంచం వేసిన మాలు మీన మంచం వేసిన మాలు మీన మంచం వేసిన మనిషితో మాట్లాడడా మాలు మీన మంచం వేసిన నీ తండ్రి వారి చంద్రుడు నీ తండ్రి వారి చంద్రుడు నిన్ను నన్ను అమ్మితానయో నీ తండ్రి వారి చంద్రుడు బంతి తోట్ల మంచం వేసిన బంతి తోట్ల మంచం వేసిన బంతి బాగా బాగా నీళ్ళు జగ జగ బంతి తోట్ల మంచం వేసిన బంతి తోట్ల మంచం వేసిన బంతి తోట్ల మంచం వేసిన బంతి బాగా బాగా నీళ్ళు జగ జగ బంతి తోట్ల మంచం వేసిన పాపకారి భవనమ్మ పాపకారి భవనమ్మ ఆకులకే తోలేతనయో పాపకారి భవనమ్మ పాపకారి భవనమ్మ పాపకారి భవనమ్మ ఆకులకే తోలేతనయో పాపకారి భవనమ్మ పుట్టమీన కాలు పెట్టి పుట్టమీన కాలు పెట్టి చెట్టు పైన చేతులేసో పుట్ట పైన కాలు పెట్టి పుట్ట పైన కాలు పెట్టి పుట్ట పైన కాలు పెట్టి చెట్టు పైన చేతులేసో పుట్ట పైన కాలు పెట్టి పుట్టాలున్న నగశేషుడు పుట్టాలున్న నగశేషుడు కరిసి వీసామిచ్చేతనయో పుట్టాలున్న నగశేషుడు పుట్టాలున్న నగశేషుడు పుట్టాలున్న నగశేషుడు కరిసి వీసామిచ్చేతనయో పుట్టాలున్న నగశేషుడు. ఎంత బాగుంది నిజంగా. దేవుని కథలలో హరిశ్చంద్రుని కథ అనేది చాలా బాగుంటది. అసలు అదొక బాధాకరమైన అంటే ఫస్ట్ ఏడవాలంటే హరిశ్చంద్రుని బాగా ఉంటది. అలా భార్య ఆయనే చనిపోతాడు. చనిపోయినాక ఇక తెల్లంగా పోగాలి దేవాలోక మంది తనయం అంటే కాట్లు పెట్టి ఏడుతుంది అన్నట్టు. ఇట్లా ఎల్లగొట్టే మీ తండ్రి నిన్ను నన్ను ఆకులకు భవనమ్మ చూస్తే పుట్టవిన కాలు పెడితివి పుట్టవిన పెట్టకపోతే నువ్వు బతుకుదు అని చెప్పి భార్య ఏడుస్తుంది అన్నట్టుగా అట్లా అర్థం. అప్పుడే కదా ఇంకా కొడుకుని కాటి కాపరు పెడితే ఆడికి పోయినాక మళ్ళా శంకరుడు మాల్యమై ఎట్లా పానం పోతుంది ఎట్లా కాట్లే పెడతారని చెప్పి మళ్ళీ చెప్తాడు. అప్పుడే హరిశ్చంద్రుడు కూడా ఈమెను చూసేది. అవును ఈమెను చూసేది అప్పుడు. గుర్తుకుందా కొంచెం స్టోరీ చెప్తారా? అంతగానం లేదు కానీ చెప్తా. నీ అన్ని రాసి పెట్టుకున్నా. అవి మళ్ళా మా బిడ్డలు ఉంటారు కదా వాళ్ళని తీసుకొచ్చుకొని చదివించుకుంటా. అట్లా వాళ్ళతోనే రాపించుకొని పెట్టుకుంటావా? ఏం చదివించింది మీ బిడ్డల పేర్లు? ఏం చిన్న బిడ్డ 15 చదివి, పెద్ద ఆమె 11 చదివింది. పెళ్లి చేసిన 11, 12 అంతే. పెద్ద బిడ్డ కర్మారు, చిన్న బిడ్డ ఊళ్ళోనే. కొడుకు లేనందుకు ఊళ్ళోనే ఇచ్చేసుకున్నాం మొత్తానికి. మంచిగా మంచిగా కుప్ప నిండా పూలు చెక్కు ఎదురుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి. అంతేనా? మంచిగా తయారై బుడ్డగా వచ్చేసిన మొత్తానికి. అయితే రావాలని నా కోరిక. పోవాలి, ముందుకు వెళ్ళాలి. అదృష్టం ఉంటే బతకగలుగుతాం, అదృష్టం లేకుంటే పోతాం. కానీ పోవాలి. అవునా కదా? అంతే. అది అట్లా వాడాలా? పాడండి. పశులగా చెడిపోయిడా ఇదారొంటి పతిమాలెందరూ అయిరి వితో అంటే పశులగా చెడిపోయిడా ఇదారొంటి పతిమాలెందరూ అయిరి వితో అంటే జోట జోటన వైరి విదారొంటి జోట నిద్దరు వైరి వితో అంటే జోట జోటన వైరి విదారొంటి జోట నిద్దరు వైరి వితో అంటే ఎవలేని ఎవడాలలో మరాజన్న ఏము చూసి నెరిసినవో మరాజన్న ఎవలేని ఎవడాలలో మరాజన్న
ఏం చూసి నెరిసినావు ఓ రాజన్న గుంపు చింతల చూతివా ఓ రాజన్న గుండాలు నువ్వు చూతివా ఓ రాజన్న గుంపు చింతల చూతివా ఓ రాజన్న గుండాలు నువ్వు చూతివా ఓ రాజన్న ఆ సంకన బాలాలిత్తే ఓ రాజన్న శంపన జేడాలిత్తు ఓ రాజన్న సంకన బాలాలిత్తే ఓ రాజన్న శంపన జేడాలిత్తు ఓ రాజన్న పసులగా చెడిపోయిడా విదారంటి పతిమాలెందరూ అయిరి వితవ్వంటి సారేడు బియ్యమయ్యా ఓ రాజన్న సరువల్ల అంటలయ్యా ఓ రాజన్న సారేడు బియ్యమయ్యా ఓ రాజన్న సరువల్ల అంటలయ్యా ఓ రాజన్న కొడిదేడు బియ్యమయ్యా ఓ రాజన్న కోనెట్ల తానాలయ్యా ఓ రాజన్న కొడిదేడు బియ్యమయ్యా ఓ రాజన్న కోనెట్ల తానాలయ్యా ఓ రాజన్న అడుగడుగు దండలయ్యా ఓ రాజన్న యావేట మొక్కులయ్యా ఓ రాజన్న అడుగడుగు దండలయ్యా ఓ రాజన్న యావేట మొక్కులయ్యా ఓ రాజన్న సాతగాని మందికి ఓ రాజన్న సర్వీసు తెప్పిత్తివా ఓ రాజన్న సాతగాని మందికి ఓ రాజన్న సర్వీసు తెప్పిత్తివా ఓ రాజన్న పసులగా చెడిపోయిడా విదారంటి పతిమాలెందరూ అయిరి వితవ్వంటి పసులగా చెడిపోయిడా విదారంటి పతిమాలెందరూ అయిరి వితవ్వంటి ఇది వేములవాడ రాజన్న మీదనే పోతారా మీరు వేములవాడ ఇప్పుడు మా అక్కనిచ్చింది వేములాడకి ఓహో చిన్నప్పుడు సంది పోతా అందుకే ఆ పాట అట్లా నేర్చుకున్నా. మీరు సొంతంగా కట్టుకుంటారా పాటలు? సొంతంగా నాకు వేరేటోళ్ళు నేర్పియాలి అన్నది ఏం లేదు, అంతే సొంతంగా కట్టుకుంటా. ఏం చదువుకోలేరు? ఏం చదువుకోలే. ఇక మా ఆయనే కొంచెం పేరు మందం నేర్పించాడు. ఆ పేరు మాత్రం రాస్తా, పేరు రాస్తా. ఇక మన రాత్రి బడి పెట్టిరు, పెట్టినప్పుడు ఇందిరమ్మ అప్పుడు ఆ కాలంలో పెడితే అప్పుడు కొంచెం చదువుకున్నా గానీ ఇక ఎక్కాలు వచ్చే వరకు బంద్ అయిన. ఎందుకో ఎక్కాలు చెప్పాలంటే కష్టం కదా, అట్లా కాదు పనులు తీరక అట్లా. ఇక నైట్ పోడు, మళ్ళీ పిల్లల దాకా పెట్టుకున్నాడు, మళ్ళీ పొద్దున పనులకు పోడు. పెళ్ళైనాక నైట్ బడి పోయిరా? నా పిల్లలు పుట్టినాక అట్లా, అందుకొరకు ఇక అట్లా నేర్చుకున్నా. ఇక కొంచెం మా కరీంనగర్ బస్సు ఇవి తెలుస్తాయి, బస్సులో కూడా తెలుస్తాయి. మరి జేపీఎస్ దిగి ఇక్కడికి ఎట్లా వచ్చారు మరి? ఎవరైనా చెప్తే ఎక్కిరా బస్సు? మీరే ఎక్కి